ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి నాజీరు చేయబడినటువంటి సంసోన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. బైబిల్ అంతటిలో బలము కలిగిన వాడు ఎవడంటే సంసోను. ఎంతటి బలము కలిగిన వాడంటే కొదుమ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు చీల్చివేసిన యోధుడు. ఒక గాడిద దవడ ఎముక చేత 1000 మంది చంపినటువంటి యోధుడు. 300 గుంట నక్కలను పట్టుకున్నటువంటి యోధుడు. అంతటి బలము కలిగిన వాడు, నాజీరు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు, తల మీదికి మంగళకత్తి రానినటువంటి సంసోను తన బలం అంతటిని ఒక గుంట నక్కకు అప్పచెప్పాడు. దెలీలా అనేటటువంటి ఒక గుంట నక్కకి తన బలమునంతటిని చేర్చాడు. ఏ తలకైతే గనక మంగళకత్తి రానిలేదో, ఏ తలలైతే బలం ఉందో అదే తలను దెలీలా తొడల మీద పెట్టాడు. యవనస్తుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. కళ్ళు పీకివేయబడ్డాయి. 2 ద్వారబంధ స్తంభాలకు కట్టివేయబడ్డాడు. అక్కడ రాయబడింది, సంసోనుకు నిద్ర మేలుకున్న వెంటనే తెలిసిందంట, దేవుడు నన్ను ఎడబాశాడు, నన్ను వదిలిపెట్టాడు. అందుకే భక్తుడు అంటాడు, నీ బలమును స్త్రీలకియ్యకము, నీ బలమును స్త్రీలకియ్యకము. ప్రత్యేకించి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి నాజీరు చేయబడినటువంటి సంసోనును ఎన్నికల దేవుడు ఏర్పరచుకున్నాడు. అటువంటి సంసోను తిమ్నాతుకి వెళ్ళినప్పుడు, గాజాకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క చోట ఇదిగో తన బలానంతటిని చివరికి తీసుకొని వచ్చి గుంట నక్కలా ఉన్నటువంటి ఇదిగో ఆ దెలీలాకు అప్పచెప్పి తన తొడల మీద ఉన్నాడు. నీ బలం ఎక్కడా? అందుకే వాక్యంలో రాయబడింది, స్త్రీలతో సాంగత్యము చెయ్యకూడదు. యవనస్తుడా, యవన కాలంలో జాగ్రత్త. తదుపరి జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఈ 2 కళ్ళు పీకివేయబడ్డాయి. 2 స్తంభాలకు కట్టివేయబడ్డాడు. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో ఈ ఫిలిస్తీన్లకు అధిక సంతోషం కలిగినప్పుడు ఇదిగో వినోదానికి, ఆడడానికి, పాడడానికి సంసోనును రమ్మన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో అంటారు, పరిహాసము చేయడానికి ఫిలిస్తీయులు ఆనందంగా ఉన్నప్పుడు పరిహాసము చేయడానికి సంసోనును రమ్మన్నాడంట. ఎంత అవమానం! అక్కడ రాయబడింది, సంసోనును ఎగతాళి చేస్తా ఉన్నారు. యవనస్తుడా, సహోదరుడా, నీ బలము స్త్రీలకియ్యద్దు, నీ బలము స్త్రీలకియ్యద్దు. వాక్యంలో రాయబడింది, అంతటి బలమైనటువంటి సంసోను ఆ బలం అంతటిని ఆ స్త్రీకి ఇచ్చి కళ్ళు పీకివేయబడి ఆ 2 ద్వార బంధాలకు కట్టబడి ఇదిగో పరిహాసము చేస్తా ఉన్నాడు. అందరిలో ఎగతాళి చేయబడ్డాడు. దేవుడు ఎన్నికలో నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు నిన్ను అభిషేకించాడు? ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. యవనస్తుడా, నీ యవన కాలంలో జాగ్రత్త. యవనస్తుడా, నీ యవన కాలంలో కాడి మోయట మేలు, గుంట నక్కలతో జాగ్రత్త.